ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ షూటింగ్ అప్డేట్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలిసి ఎన్టీఆర్ 31 మూవీ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీగా ప్రొడక్షన్ హౌస్ ఖర్చు పెట్టి భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఇండియాలో ఒక బిగ్గెస్ట్ కాస్ట్ మూవీగా అవబోతుందని చెప్తున్నారు. ఇప్పుడు దాకా ఎన్టీఆర్ కెరీర్లో కానీ టాలీవుడ్లో కానీ ఇంత బిగ్ బడ్జెట్ మూవీ లేదని కూడా చెప్తున్నారు. అయితే ఎన్టీఆర్ దేవరా సినిమా సెప్టెంబర్ 27 తర్వాత ఆ రిలీజ్ అయిపోయి ఆ ప్రమోషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒక 1 మంత్ రెస్ట్ తీసుకుంటారు. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ ప్యారలల్గా వార్ 2 సినిమా కూడా షూటింగ్ చేస్తున్నారు. సో అయితే అది చేస్తూ ఇది కూడా మేనేజ్ చేయాలంటే కష్టం కాబట్టి ఒక 1 మంత్ రెస్ట్ తీసుకుని అటు నవంబర్ ఆర్ అక్టోబర్ నుంచి మొదలు పెట్టేస్తారని చెప్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే ఈ సినిమాకి భారీ సెట్ వేశారు. సో ఆ సెట్స్ అన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి. ఆ ప్రశాంత్ నీల్ గారి దగ్గరుండి దానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిపిస్తున్నారు. సో ఆయన అంతా కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే పెడుతున్నారు. మరి సాలార్ 2 కూడా ఆయనకి చేయాల్సిన వర్క్ ఉంది. మరి దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో అయితే మాకు తెలియదు. అయితే ఎన్టీఆర్ గారి అప్డేట్ మటుకు ఇది అక్టోబర్ లేదా నవంబర్ నుంచి ఎన్టీఆర్ 31 షూటింగ్ మొదలవబోతుంది. ఆ షూటింగ్ మొదలైతే ఇంకా ఫ్యాన్స్కి అది కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓ పక్కన దేవరా అవ్వగానే వార్ 2 అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. వార్ 2 సినిమాని ఇప్పటికే 2025 ఆగస్టు 14 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. సో అది కానీ అనుకున్న టైంకి వస్తే ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్లో ఎన్టీఆర్ గారి నుంచి 2 సినిమాలు చూడొచ్చు. ఇది కూడా ప్రశాంత్ నీల్ వితిన్ 7 or 8 monthsలో మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తారు. ఆ పైన జరిగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బట్టి ఈ సినిమా కూడా రిలీజ్ ఉంటుంది. కుదిరితే 2025లోనే ఎన్టీఆర్ నుంచి 2 సినిమాలు చూడొచ్చు. దేవరా, అలాగే దేవరా ఈ సంవత్సరం అయిపోతే వచ్చే సంవత్సరం అటు వార్ 2 కానీ నీల్ మూవీ కానీ 2 కూడా వస్తాయి. సో అలా రావాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ అప్డేట్ అయితే ఇలా ఉంది. మరి ఇంకా షూటింగ్ మొదలైనాక వాళ్ళ టీం నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు, దాని డిజైనింగ్, ఆయన లుక్ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ని ప్రశాంత్ని ఏ విధంగా ఇది వరకు చూపించినట్టే ఆ కోల్ మైనింగ్ ఆ విధంగా బ్లాకిష్గా తీస్తారా, వేరే కొత్త కలర్ ఏమైనా ఉంటుందా మూవీకి? ఇప్పుడు దాకా చూసిన పోస్టర్స్ అయితే మొత్తం కూడా బ్లాక్గా ఉన్నాయి. అదేదో గోల్డెన్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్తో వస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఏ టైప్లో మూవీని తీసుకెళ్తారని.